బ్యాక్వర్డ్ అనే దానికి రిజర్వేషన్ ఇవ్వాలని ఎక్కడ రాజ్యాంగంలో రాస్తారు. అదే అది ఒక క్లారిటీ ఇవ్వదలుచుకున్నా. నేను ఒక ప్రిన్సిపల్ అగ్రకులాల్లో ఉన్న పేదలకి ప్రధాన స్రవంతిలోకి రావడానికి ప్రభుత్వాలు అన్ని చర్యలు తీసుకోవాలి, వాళ్ళకి అన్ని అవకాశాలు కల్పించాలి. దానికి నేను కమిట్ అవుతూనే రాజ్యాంగంలో రాయబడి ఉన్నది ఏమిటంటే రిజర్వేషన్లు ఎవరికి అంటే సామాజికంగా వెనుకబడిన వాళ్ళకి, సామాజికంగా వివక్షకు గురైన వాళ్ళకి అనే మాటనే రాజ్యాంగంలో ఉంది తప్ప ఎకనామికల్గా వెనకబడిన వాళ్ళకి రాజ్యాంగంలో రిజర్వేషన్ ప్రాతిపదిక లేదు. కానీ ఇదే కాశీం గారు ఏదైతే ఉన్నారో న్యాయం చేయాలని ఎట్లా చేయాలి అని చెప్పగలుగుతారా? ఖచ్చితంగా. ఎట్లా చేయాలంటే భారతదేశంలో ఉన్న సంపద, మొదటి సంపదలో మనం ప్రధానంగా తీసుకుంటే భూమి, రెండవది పరిశ్రమలు, మూడవది ఇతరత్ర అంశాల ద్వారా సమకూరే డబ్బు. ఈ ప్రైమరీ సోర్స్ అయినటువంటి భూమి ఈ దేశంలో అందరికీ సమానంగా డిస్ట్రిబ్యూట్ చేయాలి. భారత రాజ్యాంగంలోనే ఆ మాట ఉన్నది, ప్రియంబుల్లో ఆ మాట ఉన్నది, ఆదేశ సూత్రాల్లో కూడా అంబేద్కర్ చాలా స్పష్టంగా చెప్పారు. ఖచ్చితంగా ఇప్పుడు రిజర్వేషన్ల చర్చ వస్తుంది కనుక ప్రతి సందర్భంలో ఎస్సీలకు రిజర్వేషన్, బీసీలకు రిజర్వేషన్, ఓసీలకు రిజర్వేషన్ ఇట్లా చర్చ వస్తుంది కదా. ఎస్సీలుగా ఉన్నటువంటి వాళ్ళు, బీసీలుగా ఉన్న వాళ్ళు, ఎస్టీలు ఉన్న వాళ్ళు కూడా రిజర్వేషన్ వదిలేద్దాం అందరం. రిజర్వేషన్ అందరూ వదిలేయడానికి ముందు ప్రాతిపదిక ఏంటంటే దేశంలో ఉన్న భూమిని అందరికీ జనాభా ప్రాతిపదికన పంచండి, పరిశ్రమల్లో అందరికీ సమాన వాటా కల్పించండి, సంపదని కూడబడినటువంటి సంపదని అందరికి సమానంగా ఏ సంపద అనేది ఇక్కడ బిగ్ క్వశ్చన్ సార్. లాస్ట్ దాంట్లో ఏ సంపద చెప్పాను కదా, భూములు. లేకపోతే పద్మ గారు మీరు మీ దగ్గర అందరి దగ్గర 5 కోట్లు ఉన్నాయి, సో వీళ్ళ దగ్గర ఒక 2 లక్షలు ఉన్నాయి, ఇవన్నీ తీసి అటు పంచమంటారా? ఏం చెప్తారు క్లారిటీ? అంటే నేను చెప్తున్నది భూమికి ఒక పరిమితి ఉన్నది, పరిశ్రమలకు ఒక పరిమితి ఉన్నది, ఈజీగా మనకు కనిపించేటటువంటి సంపద, సేవా రంగం, పారిశ్రామిక రంగం, వ్యవసాయక రంగం, ఈ 3 రంగాలు. ఈ 3 రంగాల ద్వారా సమకూరే సంపదని సమానంగా డిస్ట్రిబ్యూట్ చేయమని అడుగుతున్నాను. అది సమానంగా డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత ప్రైవేట్ చేతుల్లో ఉన్నదని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో అంబానీ, ఆదాని ఇలాంటి కొద్ది మంది ఈ దేశాన్ని నడిపిస్తున్నటువంటి ఇప్పుడు ఈ లోకల్లో ఇప్పుడు నేను మీరు మన దగ్గర ఉంది కూడా కాదు, మన దగ్గర ఉండే అనేది కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. లాస్ట్ టైం ఆర్ఎస్ ప్రవీణ్ గారు కూడా ఇదే మాట చెప్పారు, ఇంకా క్లారిటీ రాలేదు. అంటే మన దగ్గర ఉన్న సంపద, ఉదాహరణకి నేనున్నానండి, నాకు నెలకి ఒక 2 లక్షల జీతం వస్తుంది అనుకోండి, నెలకి 50,000 నేను ఇన్కమ్ ట్యాక్స్ కడతా, విద్యకు సంబంధించినటువంటి ట్యాక్స్ కడతా, సెస్ అని. ఇలాంటి అంతా ట్యాక్స్ పోయిన తర్వాత నాకు వచ్చే నెల జీతం 1,00,000 రూపాయలు. 1,00,000 రూపాయల్లో నా బిడ్డను చదివించడానికి ఎంత ఫీజు కడతా, కొడుకుని చదివించడానికి ఎంత ఫీజు కడతా, హాస్పిటల్కి వెళ్తే ఎంత ఫీజు కడతా. అంటే ఈ లెక్కలు చూసినప్పుడు నాకు వచ్చే జీతం, నాకు అయ్యే ఖర్చులు సమానంగా వెళ్ళిపోతున్నాయి. ఇది కాదు, ఈ సంపద కాదు నేను అడుగుతున్నది. ఎవరైతే అధిక సంపద నిలువబడి ఉన్నదో, ఎవరికైతే భూములు, వందలాది ఎకరాల భూములు కలిగి ఉన్నారో ఆ భూములని పంచమని అడుగుతున్నారు. లిమిటేషన్ చెప్పండి అంటున్నాను నేను. అంటే భూ సంస్కరణల చట్టం ప్రకారం 50 ఎకరాలేనండి పరిమితి. భూ సంస్కరణల చట్టం ప్రకారం 50 ఎకరాలే కదా. మరి ఇప్పుడు ఒక్కొక్కరికి ఇన్ని ఎకరాలు ఎందుకు ఉంటున్నాయి? కంపెనీ పేరు మీద రాసుకుంటారు, ప్రైవేట్ పేరు. అవును, కంపెనీ పేరు మీద రాసుకోవడానికి చట్టం అంగీకరించట్లేదు. అందుకే ఆ భూమిని పంచమని అడుగుతున్నా. తర్వాత పరిశ్రమలు పెట్టుకున్నప్పుడు డబ్బు సమకూరుతుంది కదా, కోట్లాది లక్షల కోట్ల రూపాయలు సమకూరుతుంది కదా, ఆ పరిశ్రమలో వాటా అందరికి ఇవ్వండి. 1,000 మంది కార్మికులు పనిచేస్తే వారి చెమట, రక్త మాంసాలతో ఆ సంపద తయారవుతుంటది. మరి తయారైన సంపద ఒకరి చేతుల్లోనే ఒకరికి ఆధిపత్యం ఎందుకు ఉంటుంది? ఆ 1000 మంది కార్మికులకి అక్కడ వచ్చిన డబ్బును సమానంగా డిస్ట్రిబ్యూట్ చేయండి.